గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆయన మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నెల రోజుల ముందే తాగునీటి సమస్య ఏర్పడకుండా 5 కోట్లు కేటాయించామన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములను కావాలని కోరారు. మేడం చూడండి సార్. అయ్యో రైట్ సార్. పనులకు సంబంధించి ఇక్కడనే ఫౌండేషన్ వేసుకున్నాం. నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అది త్రాగునీరు అత్యంత సమస్యత. ఈ సీజన్ దాన్ని చేస్తే కూడా పనికి పెడతాం. కాబట్టి అధికారులను డైలీ వారి ప్రోగ్రెస్ ను సమీక్షిస్తూ ఆ యొక్క పనులను పూర్తి చేసి ఈ 307 హ్యాబిటేషన్ 160 గ్రామాల్లో మీ పరిధిలో వచ్చేటువంటి 3 మండలాల మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈ రోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి, నేను ఒక్కరిని అంటలే, మీరు కూడా బాధ్యత ఉంది. రాజకీయాలు లేవని ఇప్పుడే చెప్పినట్టుగా సమస్య అందరిది. మీరు మండల పరిషత్ గా మీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మొత్తానికి ప్రజలకు ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆ బాధ్యత నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని చూస్తామని సందర్భంగా మాట మనం చెప్తాం. నాకల్లా కావాల్సింది ఒకటే, హుస్నాబాద్ నియోజకవర్గం ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రావద్దు. రెండో, దాన్ని అమలు చేసే విధంగా తీసుకుపోతామనే మాట సందర్భంగా అమలు చేస్తాం. ప్రభుత్వం